దిశ పేపర్. మ్యారేజ్ వర్సెస్ లివ్ ఇన్, సహజీవనానికే యువతి యువకులు ఓటు, దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి, పుట్టే పిల్లలకు లీగల్ హక్కులు ఉంటాయా, నేడు ఉదయం 11 గంటలకు. పుట్టే పిల్లలకు హక్కులు ఉంటాయా, మ్యారేజ్ వర్సెస్ లివ్ ఇన్, సహజీవనానికే యువతి యువకులు ఓటు, దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలేంటి, పుట్టే పిల్లలు లీగల్ హక్కులు ఉంటాయా, ఈ అంశం మీద ఇలా 11 గంటలకు మరి దిశ టీవీలోనో మరి దిశ పేపర్లోనో ఒక చర్చ పెట్టినట్టు ఉన్నారు. ఇక దాదాపు ఈ స్త్రీలకు విద్య లేకపోతే తప్పే, స్త్రీలకు విద్య అందినాక కూడా భయంకరమైన నష్టం ఏర్పడ్డది. మనము వ్యక్తులుగా స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, కానీ ఫిజికల్గా కొన్ని విషయాల్లో స్త్రీ ఎప్పటికీ పురుషుడికి సమానం కాదు. ఈ మన అభ్యుదయవాదులు ఏం చేసిందంటే స్త్రీలు తిరగబడాలి, నిద్ర లేచింది మహిళా లోకం అనేవాడు ఎప్పుడో పాట రాసింది కదా, ఆ పాట ఇప్పుడు చేట అయిపోయింది. చదువుకున్న స్త్రీలు ఇంట్లో వంటలు కూడా వండతలేరు, భర్తకు గౌరవం కూడా ఇస్తలేరు, అసలు భర్త అంటే పురుగు లెక్క చూసే కాడికి వచ్చింది. కాబట్టి స్త్రీ విలువను స్త్రీయే కోల్పోతున్నది. స్త్రీ చదువుకున్నంత మాత్రాన కొమ్ములు వచ్చినాయి అనుకుంటే అది పొరపాటు. కుటుంబాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత స్త్రీది. సమాజంలోకి పోయి పోరాటం చేయవలసిన స్థితి పురుషుడికి ఉంటుంది. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. మెంటల్గా ఫిజికల్గా స్త్రీ ఎప్పుడు పురుషుడికి సమానమే కాదు. స్త్రీ అత్యంత బలహీనురాలు, పరిస్థితిని బట్టి లొంగిపోతుంది స్త్రీ. ఒక పెద్ద సమస్య వచ్చిందంటే ఆ సమస్యను స్త్రీ హ్యాండిల్ చేయలేదు. అంత శక్తి కూడా, అంత ఫిజికల్ శక్తి కానీ, అంత మెంటల్ ఎబిలిటీ కానీ ఆమెకు ఉండదు. దానివల్ల ఆమె జారిపోతుంది. కాబట్టి పురుషుడి ప్రాధాన్యతను స్త్రీ ఎరగాలి ఎప్పటికప్పుడు. అది తెలుసుకోలేకపోవడం వల్ల ఈ సమాజంలో స్త్రీలు పురుషులు కలిసి పెళ్లి చేసుకొని ఒక వివాహ బంధంలోకి పోయి పిల్లల్ని కానీ సంసారం చక్కదిద్దాలనే ఆలోచన కోల్పోయింది. దానివల్లనే ఈ లివ్ ఇన్ అని సహజీవనం అనేది వచ్చింది. కలిసి ఉన్నంత కాలం కలిసి ఉన్నాం, తర్వాత విడిపోతాం. అవసరమైతే నాకు పిల్లల్ని ఇచ్చి వెళ్ళిపో అంటాను మహిళలు. ఏమంటాను, నాతోటి పిల్లల్ని గాను, నా పిల్లల్ని నేను చదువుకుంటా, నువ్వు వెళ్ళిపో అంటాను. మొన్న గదే కదా పంచాయతీ, జర్నలిస్టు, నేను చెప్పిన జర్నలిస్ట్ పంచాయతీ గదే. ఏమంటాను, వాళ్ళతో షరతు పెట్టింది, నాకు పిల్లల్ని ఇచ్చి వెళ్ళిపో నువ్వు అంటాను. ఇది ఎక్కడి దుర్మార్గం. వాడి స్పెర్మ్తోటి పిల్లలు కలుగుతారు, వాడి జీన్సే ఉంటాయి, వాడి డిఎన్ఏ ఉంటుంది, వాడి పిల్లల మీద వానికి అధికారం లేకుండా వెళ్ళిపోమంటాను. ఇప్పుడు మన స్టేట్లో మన ఓ జర్నలిస్ట్ ఉన్నాడు కదా, ఓ పంచాయతీకి సంబంధించి ఒక వీడియో వేసిన కదా, గదే పంచాయతీ. కాబట్టి ఈ మహిళలు ఇంక ఫారెన్ మహిళల కంటే మన వాళ్ళు చాలా దరిద్రంగా తయారయ్యారు. మొగోడు అంటే వీళ్ళకి విలువ లేదు, మొగోడి పట్ల వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, కుటుంబం పట్ల బాధ్యత లేదు. ఇది చాలా దారుణమైపోతుంది. ఇది తల్లిదండ్రులు నేర్పాలి ఆడపిల్లలకు. మగాడికి ఇచ్చే రెస్పెక్ట్ మగాడికి ఇవ్వాలి, స్త్రీకి అందుకునే రెస్పెక్ట్ స్త్రీ అందుకోవాలి. కానీ స్త్రీ ఎప్పటికీ నేను మగవంతుడు సమానం అనుకుంటే కూడా అది వినాశనానికే అర్థం. ఇక ఇది నా వీడియోడన్నా అభ్యుదయవాదులు లేకపోతే మహిళా సంఘాలు వింటే ఎట్లా మేము సమానం కాదు పురుషులకు అని. మీకు సమానమైన గౌరవం ఇవ్వాలి ఆడోళ్లకు, దాంట్లో నేను వెనకకు పోతలేను. ఆడోళ్లకు సమానమైన గౌరవం ఇవ్వాలి. కానీ ప్రతి విషయంలో పురుషుడితోటి ఆడది నేను సమానం అనుకుంటే మాత్రం అది వ్యర్థం, అది వినాశనానికే. ఇది మళ్ళీ చెప్పగలను నేను. ఎందుకంటే కుటుంబాలంతా మహిళలు చేయబట్టే విడిపోతున్నారు. మహిళల ఆలోచన, అతి వినాశనమైన ఆలోచన ఈ సంసారాలను ఆగం చేస్తాను. అది ఎప్పటికప్పుడు మనం గుర్తించుకోవాలి.